నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఆర్టికల్స్ గురించి నేర్చుకుందాము. ఏ అండ్ ద అనేవి ఆర్టికల్స్, ఓకేనా. సో ఏ అన్ని ఇండెఫినెట్ ఆర్టికల్స్, దాన్ని డెఫినెట్ ఆర్టికల్స్ అని అంటారు. వోవెల్ సౌండ్స్ లైక్ ఏ, ఈ, ఐ, ఓ, యు ఉన్న వాటి ముందు ఏ అండ్ రాయాలి, ఓకేనా. సో సమ్ స్పెషల్ వర్డ్స్ లైక్ ఏ యూరోపియన్, ఏ యూఆలజీ, ఏ యూకలిప్టస్ ట్రీ, వీటికి స్టార్టింగ్ లెటర్ ఈనే ఉంటుంది, కాకపోతే ఈ సైలెంట్గా ఉండడం వల్ల దాని పక్కన ఉన్న యు అనేది సౌండ్ ఇస్తుంది. సో అందుకని ఏ వాడతాం వీటికి. ఇవి స్పెషల్ వర్డ్స్ అనమాట. నెక్స్ట్ యాన్ ఎక్కడెక్కడ వాడతారో చూద్దాము. యూజెస్ ఆఫ్ యాన్. యాన్ వచ్చేసి వోవెల్ సౌండ్స్ లైక్ ఏ, ఈ, ఐ, ఓ, యు, వీటిని వోవెల్స్ అంటారు కదా, వీటి వోవెల్ సౌండ్స్ ముందు వాడతారు. నెక్స్ట్ బిఫోర్ సైలెంట్ హెచ్ వర్డ్స్ లైక్ అన్ అవర్, అవర్లో హెచ్ సైలెంట్, సో వాటి ముందు యాన్ వాడతారు. అన్ ఆనెస్ట్ మ్యాన్, అన్ ఆనరబుల్ మ్యాన్, లైక్ దిస్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అబ్రివేషన్స్ అంటే షార్ట్, టు మేక్ సంథింగ్ షార్ట్ వి యూస్ అబ్రివేషన్స్. సో లైక్ అన్ ఎమ్మెల్యే, అన్ ఆర్టీసీ బస్, అన్ హెచ్ఎంటీ వాచ్. ఈ అబ్రివేషన్స్కి ఏ అండ్ రెండు వాడతారు. ఏ వేటికి వాడతారు చూద్దామా. ఏ బీఈడి స్టూడెంట్, ఏ సిఐడి ఆఫీసర్, లైక్ దిస్, ఓకేనా.